మాజీ డీఎస్పీ నళిని పేరు మరోసారి మారుమోగిపోతుంది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించే అన్నా చెల్లెళ్లపై లాఠీ ఝులపించలేనంటూ ఉన్నతాధికారులకు తేల్చి చెప్పి తన కొలువునే వదిలేసుకున్న నళినికి మళ్లీ ఉద్యోగం ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. దీంతో కొత్త ప్రభుత్వం అందుకు తగ్గ ఆదేశాలు కూడా ఇచ్చింది. మరి నళిని ఎలా ఉన్నారు, ఆమె ఏం చేస్తున్నారు, ఉద్యోగం ఇస్తే చేయడానికి సిద్ధమేనా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 2011 ఏడాది చివరిలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో డీఎస్పీగా విధుల్లో ఉన్న నళిని ఉద్యమకారులను అణిచివేయలేనంటూ తన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదులుకున్నారు. అప్పట్లో ఆ ఘటన యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. ఢిల్లీలో 2 సార్లు దీక్షకు సైతం కూర్చున్నారు. దేశద్రోహంకు పాల్పడినట్లు నిందించడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అదే సమయంలో తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. తెలంగాణలో యాత్ర, పరకాల ఉప ఎన్నికల్లో పోటీ, బీజేపీ సభ్యత్వం తీసుకోవడం వంటివి అన్ని ఉద్యమంలో భాగంగానే చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆమె ఎవరికీ కనిపించకుండా పోయారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాక కానీ గత ప్రభుత్వంలో కానీ నళినికి ఎలాంటి గుర్తింపు దక్కలేదు. ఆమె గురించి ఎవరూ పట్టించుకోలేదు. అయితే ప్రభుత్వం మారగా ఇప్పుడైనా ఆమెకు సరైన గుర్తింపు దక్కాలని చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తుండడంతో సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. ఆమెకు పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వాలని, ఒకవేళ అందుకు ఒప్పుకోకపోతే అదే ర్యాంకులో వేరే ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదన సిద్ధం చేయండి అధికారులను ఆదేశించారు. అయితే ఇప్పుడు తనకు ఉద్యోగం కావాలంటూ, తన త్యాగానికి గుర్తింపు కావాలంటూ ఎవ్వరి వెంట పడే పరిస్థితిలో నళిని లేరని తెలుస్తుంది. కానీ ఇన్నాళ్ల తర్వాత తనను తలుచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు తాను పూర్తి భిన్నమైన జీవితాన్ని గడుపుతున్నట్లు వివరించారు. ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. యజ్ఞ బ్రహ్మగా, వేద ప్రచారకురాలిగా, ఆర్ష కవయిత్రిగా తపోమయ జీవనం గడుపుతున్నట్లు స్పష్టం చేశారు. పూర్తి సాత్వికంగా మారారు. పతంజలి సంస్థ ద్వారా ఆయుర్వేదం, యోగాను ప్రచారం చేస్తున్నారు. ఆనాడు తనలో పొంగింది దేశభక్తి అయితే ఇప్పుడు దైవభక్తి నిండి ఉందన్నారు. ప్రస్తుతం క్షాత్రతత్వం పోయి తనలో బ్రాహ్మణతత్వం ప్రవేశించిందని చెప్పారు. తనను విధుల్లోకి తీసుకున్న ఉద్యోగానికి న్యాయం చేయలేనని, పోలీసు ఉద్యోగానికి అవసరమైన శారీరక సామర్థ్యం కూడా కోల్పోయానని ఆమె వెల్లడించారు. చాలా కాలం గడిచింది కాబట్టి పోలీస్ యాప్టిట్యూడ్ను కూడా తాను కోల్పోయానని ఆమె నిజాయితీగా అంగీకరించారు. తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈ విషయాలను వెల్లడించారు.